ఎట్ ది బిగినింగ్ అయితే ఏమనుకున్నానంటే చాలా కాంపిటీషన్ ఉంటుంది దీనికి. మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. వాళ్ళు ప్లస్ వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటంటే మంచి కాలేజ్ లో కానీ యూనివర్సిటీస్ అండ్ బీటెక్ రైట్ స్టెప్ తీసుకున్న వాళ్ళంతా కరెక్ట్ క్లీన్ ఎడ్యుకేటెడ్, అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ క్లీన్ గా ఉన్న వాళ్ళు కాంపిటీషన్ లో ఉంటారు. వీళ్ళని క్రాస్ చేసి మన ఎంత పర్ఫెక్ట్ గా ఉంటే వస్తుందో, మనవి కొన్ని ఉన్నాయి కదా, అంటే ఓపెన్ డిగ్రీ ఉంది, సో మైనస్ అవుతుంది కదా, సో మనం ఎంత పర్ఫెక్ట్ ఉంటే వస్తుందో అన్న ఒక ఫియర్ ఉండే. మధ్యలో అయితే నేను అనుకున్నాను, లే ఇది కష్టం అయిపోతుంది, వల్ల కాదు, డ్రాప్ అవుదాం, ఎవ్రీడే ఇదే నాది, ఇవాళకి చాలు ఆపిస్తాను నాతోటి, ఏంటి ఇది అర్థం అవ్వట్లేదు, నేను అంత ఫ్లూయెంట్ గా ఆన్సర్ ఇవ్వలేకపోతున్నాను, ఇది వర్కౌట్ కాదని అనుకున్నాను. మెల్లిమెల్లిగా ఆ మార్క్స్ వల్ల, ఆ మార్క్స్ చాలా హెల్ప్ అవుతుందండి. ఎలా అంటే నాకు ఫస్ట్ లో మార్క్స్ అంటే అబ్బా ఇవాళ మార్క్ ఎలా ఇవ్వాలి, సో అదో ఫియర్ ఉండేది. ఇవాళ మార్క్ అట, ఆ మార్క్ మనకి ఏం వచ్చాయి అనేటి గ్రూప్ లో పెడతారు, నేను ఎలా ఇవ్వాలి ఇది అని అనుకునేవాడిని. నన్ను కూడా అడిగారు ఫ్రెండ్స్, ప్లేస్మెంట్స్ గ్యారంటీ అని. నాది అయిపోయాక నేను రిఫర్ చేసేటప్పుడు పక్క గ్యారంటీ ఆఫ్ ప్లేస్మెంట్స్ అంటే నేను అన్నాను, నీకు అల్సైడ్ వచ్చినా గానీ నేను అబ్బా నాకు పోవాలనిపిస్తలేదు ఇప్పుడు ఇంటర్వ్యూ కన్నా గానీ వాళ్ళు పంపిస్తూనే ఉంటారు, నీకు నచ్చేంత వరకు, నాకు చాలు, ఇక చాలు, నేను సెలెక్ట్ అయ్యా, నీకు సరిపోద్ది అనేంత వరకు నేను పంపిస్తుంటారు. అంత బాగా కేర్ తీసుకుంటారు. అసలు ఇస్తలేరురా నాకు ఇంటర్వ్యూస్ అనేటివి ఉండవు, నీకు వస్తున్నాయా, నీకు స్టార్ట్ అయిపోయాయా, నువ్వు ఆ వేలోనే వెళ్ళిపోతావు, నువ్వు బిజీగా అయిపోతావు, నాకు ఈ రోజు ఈ ఇంటర్వ్యూ ఉంది, ఆ రోజు ఆ ఇంటర్వ్యూ ఉంది, ఇక్కడ వెళ్ళాలి, ఇలానే ఉండిపోతుంది నీది ప్లేస్ అప్పుడు. సో నువ్వు ప్లేస్ అయిపోతావు, నువ్వు వాళ్ళతో ఎంత బాగా లాస్ట్ మార్క్స్ ఇచ్చావు సీనియర్ డెవలపర్ దగ్గర, సో అదే చూపించావంటే నువ్వు విత్ ఇన్ 2 weeks లోనే ప్లేస్ అయిపోతావు. My name is Sheshu Gaud Rangula. I'm from Nizamabad district. I'm just graduated in Inter, pursuing a degree with the course of Become Computers. After that, I thought to join in an IT companies for job. For that, I just worried about my degree. I didn't complete my degree, right? So I think to complete my open degree, after I need to join the course. సో నా ఫ్రెండ్ ఒక అతనికి రీల్స్ లో ఈ 10,000 కోడర్స్ వచ్చి, సో అతను ఆ రూమ్ లోనే ఉండేవాడు హైదరాబాద్ లో. సో అతను అరే ఇలా ఇన్స్టిట్యూట్ ఉంది, సో ఒకసారి చూడు, సో మంచి రివ్యూస్ ఉన్నాయి కదా, ఒకసారి చెక్ చేసి చూడు, వెళ్తావా లేదా అంటే చూసాం. సో నెక్స్ట్ డే ఇద్దరం కలిసి వెళ్ళాం. సో ఇద్దరం కలిసి వెళ్ళి ఇన్స్టిట్యూట్ లో కలిసి మాట్లాడిన తర్వాత, బానే ఉంది కదా, నువ్వు కంటిన్యూ చేసుకో పర్లేదని అంటే నేను జాయిన్ అయ్యి కంటిన్యూ చేశాను. ఫస్ట్ 2 days ఆఫ్లైన్ లో వెళ్ళాను. సో తర్వాత ఆన్లైన్ లో కూడా కంటిన్యూ చేయొచ్చు. సో సేమ్ బాగా చెప్తున్నారు, రెండిట్లో కూడా కేర్ సూపర్ గా తీసుకుంటున్నారు. అంటే కొందరికి ఉంటుంది కదా, అంటే ఆఫ్లైన్ లోకి వెళ్తేనే వాళ్ళు కేర్ తీసుకుంటారు, ఇదే చెప్తారు అని అనుకుంటారు, కానీ ఆన్లైన్ లో కూడా చాలా కేర్ తీసుకుంటున్నారు అని ఆన్లైన్ నుండే వినడం స్టార్ట్ చేశాను. నా బెస్ట్ ఏంటంటే నాకు నా లక్ ద్వారా నేను ఫస్ట్ కనుక్కున్న ఇన్స్టిట్యూట్ అదే, జాయిన్ అయింది కూడా 10,000 కోడర్సే. ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఫ్రెండ్స్ అమీర్పేట్ లో చాలా ఇన్స్టిట్యూట్ ఉంటాయి, ఇందులో జాయిన్ అయితే అందులో జాయిన్ అవుతాం. జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఎలా ఉంటున్నారో చూసాను రూమ్ లో. వాళ్ళు ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి అయినా కానీ ఏదైనా కానీ వాళ్ళకు ఫియర్ ఉండిపోయింది లోపల, ఆ నాలెడ్జ్ ఉన్నా కానీ ఏంటి ఏం జరుగుతుంది అసలు, సో అన్ని ఇలానే ఉంటాయా అన్న ఒక హోప్ వచ్చింది. బట్ మీరు చూసాక, సో ఇలా మార్క్స్ ఉంటాయి, ఈ మార్క్స్ లో మీకు ఫియర్ వెళ్ళిపోతుంది ఇంటర్వ్యూస్ అంటే. సో మీరు ఒక క్వశ్చన్ మీ నాలెడ్జ్ ద్వారా దానికి ఎంతవరకు ఆన్సర్ చేయగలుగుతారు, దాన్ని ఎంత ఇంప్రూవ్ చేయగలుగుతారు తెలిసిపోతుందంటే. సో మా ఫ్రెండ్ కూడా అనుకున్నాడు, అవును ఇలాంటివి ఎక్కడ చూడలే, మరి చేసి చూడు అంటే జాయిన్ అయ్యా. చాలా వరకు బీటెక్ డిగ్రీ చేసి ఫినిష్ చేసి వచ్చారు, వీళ్ళకి ఈజీగా అర్థమైపోద్ది, నాకు అర్థం అవుతుందో లేదో అనుకున్నాను. మళ్ళీ తర్వాత నేను ఏది అడగొచ్చు ఏది అడగకూడదు అన్న ఏమనుకుంటారో, అంటే ఈ మాత్రం నాలెడ్జ్ లేదా అని అనుకుంటారేమో అన్న కొంచెం స్టార్టింగ్ బిగినింగ్ లో ఫియర్ ఉండిపోయింది. ఒక ఇద్దరు ముగ్గురు అడిగేసేవాళ్ళు, ఇది కూడా నాకు స్టార్టింగ్ లోనే ఇంట్రడక్షన్ లోనే అన్నారు, నాకు అసలు ఏ నాలెడ్జ్ లేదు, అసలు కోడింగ్ అంటే తెలీదు, నాకు బేసిక్ కూడా తెలియదు అదే అని చెప్తే. సో స్టార్టింగ్ నుంచే వాళ్ళు ఒక లెక్చరర్ లాగా కాకుండా ఒక ఫ్రెండ్ లాగా, ఎలా అంటే మీకు కోడింగ్ రాదు కదా, అలానే ఉంటుంది మీ మైండ్ సెట్, మీరు రాదు, నువ్వు ఇప్పుడు స్కూల్ కి వెళ్ళినా గానీ స్టార్టింగ్ నుంచి ఏం నేర్చుకుంటావు అట్లనే ఫీల్ గా ఇక్కడ కూడా. సో బిగినింగ్ నుండి ఇది ఎందుకు యూజ్ అవుతుంది, సో ఏదైనా
బిగినింగ్ నుండి స్టార్ట్ అయ్యేది ఏదైనా అడ్వాన్స్ మధ్యలో వచ్చింది అనుకో, అక్కడికి ఆపేసి ఏ బిగినింగ్ వరకు ఏ పార్ట్ చెప్పాలో అది చెప్పేసి ఇది మనకు ముందు వస్తుంది అని నోట్ చేసుకోమని చెప్పేవాళ్ళు. మళ్ళీ కరెక్ట్ టైంలో సింగ్ చేసేవాళ్ళు ఆ టాపిక్ ని, ఇది అది అని. ఎండ్ ఆఫ్ ది డే క్లియర్ గా ఉన్నామా లేదా, మనం రైట్ పాత్ లో వెళ్తున్నామా లేదా అని వాళ్ళు ఎవ్రీడే చెక్ చేస్తూ వెళ్తారు. అందులో మనం కంపల్సరీ సక్సెస్ అయిపోతాం, ఎందుకంటే వాళ్ళు అంత కేర్ తీసుకుంటారు, అంత పుష్ చేస్తారు కాబట్టి మనల్ని. సో కరికులం అంతా సూపర్ ఉంటుంది. బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు ఇదే కంటిన్యూ అవుతుంది. మన టైమింగ్స్ కూడా కేర్ ఇస్తారు. బిగినింగ్ నుండి చూస్తే ట్రైనింగ్ నుండి ట్రైనర్స్ తో, సో డౌట్ సెక్షన్స్ చూసుకునే వాళ్ళతో గానీ, ఎక్కడైనా ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసే వాళ్ళతో గానీ, సో మాక్ షెడ్యూల్ చేసే వాళ్ళతో గానీ, ఎప్పుడైనా కానీ సపోర్ట్ ఈక్వల్ గా ఉండేది. అందరూ బాగా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అంటే, మన టైం ఎప్పుడు మనకు కూడా రీజన్స్ ఉంటాయి, ఈ రోజు ఇది చేయలేకపోతాను, నేను ఇక్కడ బయట ఉన్నాను, నేను బయటికి వెళ్ళాను, అది ఇది అంటే, సో అలా ఇలా వెళ్తావు, ఇవాళ ఇదా అని చెప్పాం కదా, అలా ఏముండదు. సో ఓకే, ఫీల్ ఫ్రీ, నువ్వు ఫ్రీ ఉన్నప్పుడే చెప్పు. సో ఎందుకంటే మనం ప్రెజర్ పెడితే వాళ్ళు తర్వాత ఇంకెలా ఫీల్ అవుతారో, మార్క్స్ ఇవ్వలేకపోతారో అని, మన టైంలో వాళ్ళు ఇంటర్వ్యూ చేసేలా వాళ్ళు ఫ్రీ అయ్యేవాళ్ళు. నాకు అనిపించేది, వాళ్ళేంటి, ఎవరైనా అనుకుంటారు కదా ఇవాళ ఫ్రీ ఉన్నారు, వాళ్ళకి వర్క్ ఉంటుంది, సో ఇవాళ ఫ్రీ ఉన్నాం, ఇవాళ కనెక్ట్ అవుతామా అంటే లేదు అని మనం అన్నాక కూడా, సరే ఓకే మీరు ఎప్పుడు అంటున్నారో అని అడుగుతారు, చూసినారా, అప్పుడు అనిపిస్తుంది వెబ్ డెవలపరే అవ్వాలని కాకుండా నాకు నాలెడ్జ్ కావాలి, నేను కూడా ఏదో నేర్చుకొని ఏదో ఐటీ జాబ్ లో సెక్యూర్డ్ కావాలి అన్న ఒక హోప్ తో వచ్చాను. ఎలా అంటే ప్లేస్మెంట్ లో నాకు ఎక్స్పీరియన్స్ కావాలి ఫస్ట్, దేనిపైన అయినా కానీ. నాకు ఇదే రావాలి అని ఫస్ట్ మైండ్ సెట్ పెట్టుకోలేదు నేను. సో నాకు ఎక్స్పీరియన్స్ కావాలి ఫస్ట్, నా పొటెన్షియల్ చూపించుకోవాలి, నాకు ఎంతవరకు తెలుసు, ఈ నాలెడ్జ్ లో ఎంతవరకు వెళ్ళగలుగుతాను, అసలు ఎలా ఉంటుంది, అసలు తెలుసుకోవాలి కదా ఐటీ జాబ్స్ అంటే ఎలా ఉంటుంది, అందులో లోపల ప్రెజర్ ఏంటి అని. అయితే నేను ప్లేస్మెంట్స్ కి జాయిన్ అయినప్పుడు ఒక పర్సన్ 3 months అవుతుంది, సో అతని ఇంటర్వ్యూ వెళ్ళబట్టి నేను అనుకున్నాను, అమ్మ 3 months అవుతుంది, నేనే నెలలు కావాలో ఇతను 3 months అవుతుందని. అతనికి సేమ్ కేర్ తీసుకొని ఇంకా మంచిగా ఇంకెక్కడెక్కడ నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి అతని ఆ బిల్డ్ చేసుకోవాలని మంచి కేర్ తీసుకుంటూ ప్లేస్ చేశారు. 1000 coders లో లైవ్ ప్రాజెక్ట్స్ కూడా ఇచ్చారు. ఆ ప్రాజెక్ట్ లో బిగినింగ్ నుండి అడ్వాన్స్ వరకు ఏముండాలో కంప్లీట్ గా ఉండిపోతుంది. సో ఆ ఒక్క ప్రాజెక్ట్ లో మనకు అర్థమైపోతుంది, సో ఇట్లా ఉంటది, ముందు వెళ్తే మనకి ఇంత ఉంటది, సో ఇంతవరకు చేయొచ్చు మనం అని ఆ ప్రాజెక్ట్ లో చాలా వరకు తెలిసిపోతుంది. మన 10,000 coders వల్ల నా కమ్యూనికేషన్స్ అనేది బిల్డ్ అయ్యాయి. సో నేను ప్రెజెంట్ చేస్తున్న వర్క్ లో కూడా నా కొలీగ్స్ తో సింక్ అవ్వడానికి చాలా యూజ్ అవుతున్నాయి. రియాక్ట్ వచ్చాక అనుకున్నాను, అబ్బా అయిపోయింది ఇది చాలు, ఈ ఐటీ జాబ్స్ ఏంటి, ఈ కోడింగ్స్ ఏంటి అనుకున్నాను. చాలా సార్లు అనిపించింది ఇక్కడికి ఆపేద్దాం ఏదో అనిపించేది, కానీ వాళ్ళు ఏమో నాకు అనిపించేది వీళ్ళకి ఎలా తెలుస్తుందని. కరెక్ట్ టైంలో వాళ్ళు కనెక్ట్ అయిపోయి, ఏం టెన్షన్ కాకండి, ఇది ఇలానే ఉంటుంది, ఈ కోడింగ్ ఇట్లానే ఉంటుంది, తెలుసు మెల్లిమెల్లిగా మీరే బిల్డ్ అవుతారు అని 10,000 coders వాళ్ళు చాలా సపోర్ట్ చేసేవాళ్ళు. సో నా రోల్ యాజ్ నౌ సర్వీస్ నౌ డెవలపర్ ఇన్ అజాకస్ 4 LPA సార్.